ఏంట్రా? ఏం కళావతి, ఏమైంది నీకు? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఏమైంది ఇప్పుడు? ఏంటని అడుగుతుండ కదా, చెప్పు. మీకే ఆపదొచ్చినప్పుడు నేనేం చేయనండి. ఊర్లో వాళ్ళందరూ మీరే ఆకాష్ని చంపారు అంటున్నారు. పోలీసు వాళ్ళు మీ చేతుల్లో సంకిళ్ళు అయిపోతున్నారు అంటున్నారు. మీతో పాటు ఉన్నందుకు నన్ను కూడా జైల్లో వేసేస్తారట. అవును, ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఊరు జనం మొత్తం ఇదే చెప్తున్నారు. ఇదిగో చూడు, పనికి మాలిన వాడు ఎవడో నీతో అలా చెప్పుంటాడు. అదంతా విని మనసు పాడు చేసుకోకు. వెళ్ళి నీ పని చూసుకో. అయ్యా అయ్యా, పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తున్నారు అనుకుంటా. నువ్వు లోపలికి వెళ్ళిపో, వెళ్ళు. చూసారా, నేను చెప్పాను కదా. నేను చూసొస్తాను. ఏంట్రా? అయ్యా, మీకోసం పోలీసులు వచ్చారయ్యా. నమస్తే సార్. చెబితే నేనే వచ్చిండోను కదా, మీరెందుకు కష్టపడి ఇక్కడికి వచ్చారు? ముఖ్యమైన కొందరిని చూడటానికి నేను నేరుగా రావాల్సి ఉంటుంది సార్. ఏ ఉద్దేశంతో అంటున్నారు సార్? ఊర్లో కొందరిని అడిగిన దాన్ని బట్టి చూస్తుంటే వికాస్ని మీరే మర్డర్ చేశారని తేలింది. నేనే హత్య చేశానని ఇంత నమ్మకం చెప్తున్నారే, దానికి ఆధారం ఏముంది సార్? జనాలు ఇచ్చిన వాన్మూలం, పైగా మీ కూతురు కూడా మాకు సాక్షిగా ఉంది. వికాస్ దగ్గర నుండి మీ కూతురిని కాపాడడానికి వాణ్ణి మర్డర్ చేయడమే సరైన మార్గం అని చెప్పారా లేదా? వికాస్ మీ కూతురుతో తిరిగితే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరుకుతానని చెప్పారా లేదా? నిజం ఒప్పుకొని లొంగిపోతే మర్యాదగా ఉంటుంది, లేదంటే మా స్టైల్లో నిజం బయటికి రప్పిస్తాం. సార్, నాకున్నది ఒకే ఒక కూతురు. తను ఎవరినో నమ్మి మమ్మల్ని వదిలిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు నేను అలా అన్నాను. కానీ మీరు నన్నే హంతకుడు అనడం ఎలా న్యాయం సార్? నిజమైన హంతకుడిని వదిలేసి ఎవరో ఏదో అన్నారని వచ్చి నన్ను అడుగుతున్నారే సార్. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదేంటంటే, వికాస్ చనిపోయిన రోజు తనకు తన అన్నకి ఆస్తి గురించి పెద్ద గొడవ జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆస్తి కోసం వికాస్ని విశ్వనాథ్ ఎందుకు చంపకూడదు? విశ్వనాథ్ ఆయన ఇంట్లో లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? అది చెన్నైకి వెళ్ళారు సార్. చెన్నైకా? ఎందుకు? బాగా జ్వరంగా ఉంది, అందుకని హాస్పిటల్కి వెళ్ళారు. సరే, నేను బయలుదేరుతాను. సార్, అంటే మీరు ఏమంటున్నారు? ఏం జరిగిందో అదే చెప్తున్నాను. వికాస్ చనిపోయిన ఆ రోజు రాత్రి 8 నుంచి 9 లోపల అన్నాతమ్ముల ఇద్దరికి ఆస్తుల గురించి గొడవలొచ్చాయని నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మధ్యలో మీరు దూరి సమస్యకి పరిష్కారం చూపించారని తెలుసు. సార్, మీరు బాగా వినండి. పోలీస్ కళ్ళల్లో మట్టి జల్లి తప్పించుకోవాలని మాత్రం చూడకండి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరే చెప్పేశారంటే. చెప్తాను సార్, చెబుతాను. ఆ రోజు రాత్రి వికాస్, భోంచేద్దురా అమ్మా. వదినా, నాకు ఆకలిగా లేదు, వద్దు. పసిపిల్లాళ్ళ ఎప్పుడు గొడవ చేయకు, రా వచ్చి భోంచేయ్. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. చిన్నప్పటి నుంచి నీకు నేను బుద్ధి చేసి పెంచాను కదా, అదేరా పెద్ద తప్పు. నువ్వు ఇలా చేస్తావని తెలిసి ఆ రోజు నిన్ను సరిగా పెంచేవాణ్ణి. అంతలో నేనేం తప్పు చేశానని? ఈ లోకంలో చేయకుండా తప్పేమీ నేను చేయలేదు. ప్రేమించడం తప్పంటే దానికి నేనేం చేయలేను. రేయ్, నువ్వు నేను పుట్టిన వాడివిరా. నాకు నువ్వు సలహాలు ఇవ్వద్దు. చివరిగా చెప్తున్నాను వినో, నీకు మేమెవరం వద్దు. నీకు ఆ వీణానే ముఖ్యం అంటే నువ్వు దాంతోనే పోరా. ఈ ఆస్తి నుంచి నీకు చిల్లి గవ్వరాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటున్నాను. ఈ ఆస్తి పూర్వీకుల ఆస్తి. ఇందులో మీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఆస్తిలో భాగం కావాలని నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? నిన్ను ఏమండి, ఏంటి ఇంత పని చేశారు మీరు? అన్నా, ఏంటన్నా ఇలా చేశారు మీరు? ఇలాగే గొడవలు పడుతూ ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది? అసలు మనశ్శాంతి అనేది ఉంటుందా? మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటారు? రాత్రి పగలు అన్నా తమ్ముళ్ళు కోట్లాడుకోవడం చూసి నా తలకై బద్దలైపోయేలా ఉంది. వికాస్, నువ్వైనా అర్థం చేసుకోరాదు? అక్క, ఏది ఏమైనా సరే నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. చూడు మళ్ళీ అదే మాట. అవును అంటాను, అన్న మాటే మళ్ళీ మళ్ళీ అంటాను. తనని పెళ్లి చేసుకొచ్చి ఈ ఆస్తిలో వాటా పొంది తీరుతాను. వికాస్,
వికాస్ రే వికాస్ రే పోరా పో. ఎలా పెళ్లి చేసుకొని వస్తావో నేను చూస్తా. నిన్నేం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటానురా. ఏంటండి ఇది? వాడేదో చిన్న కుర్రాడు, మీరైనా ఓర్పుగా ఉండొచ్చు కదా. అయ్యో ఇదే సార్ జరిగింది. ఆ రోజు వాడు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత మేం కూడా మా ఇంటికి వచ్చేసాం. ఆ తరువాత ఏం జరిగిందో మాకు కూడా తెలియదు సార్. ఆ రోజు నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మీరెందుకు దాచారు? చెప్పండి, నిజం ఎందుకు దాచారు? దయచేసి క్షమించండి సార్. ఆ రోజు జరిగిన సమస్యని మీతో చెప్పి ఉంటే ఆస్తి వ్యవహారంలో గొడవపడి మా విశ్వనాథే చంపి ఉంటాడని అతన్ని అనుమానించే అవకాశం ఉంది కదా, అందుకే దాచిపెట్టాం సార్. చూడండి మనోహర్ గారు, హత్య చేయడం ఎంత తప్పో తెలిసిన విషయం దాయడం అంతకంటే పెద్ద తప్పు. మీరు చేసేది చూస్తుంటే మీ మీదే నాకు అనుమానంగా ఉంది. ఇంకోసారి రిపీట్ అయితే చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇప్పటికొస్తాను. విశ్వనాథ్, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? సార్ తోటకు వెళ్ళాను, చేతులు కాళ్ళు కడుక్కుంటున్నా. ఈ సమయంలో తోటలో మీకేం పని? పొలానికి నీళ్లు వదలాలి, అందుకే పంప్ సెట్ ఆన్ చేద్దామని వెళ్ళాను. అదేదో ఉదయం చేస్తే పోలే, ఈ టైం ఎందుకు చేస్తున్నారు? అది అది ఏముంది సార్, పగటిపూట మన ఊర్లో కరెంట్ ఉండట్లేదు, అందుకే ఇప్పుడు ఆన్ చేసి వద్దామని వెళ్ళా. పంప్ సెట్ ఆన్ చేయడానికి వెళ్తుంటే చేతికెందుకు మట్టి అంటుకుంది? అది పంప్ సెట్ లో ఉన్న ఫుట్ వాల్ మొత్తం బురదగా ఉంది, అది వచ్చి నా మీద కొట్టింది, అందుకే ఇలాగైంది. అయితే ఎందుకు మీ భార్య మీకు ఒంట్లో బాలేదు అందుకే సిటీకి వెళ్ళారని చెప్పారు? అందుకే సిటీలో డాక్టర్ని చూసొద్దామని వెళ్ళాను. మీరు అబద్ధం చెప్పట్లేదుగా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఇంకా నేను భోజనం చేయలేదు, ఆకలేస్తుంది, నేను వెళ్తాను.